Hi guys, welcome to our channel. In this video, we are discussing about other coding practice అనమాట. మన వీడియోస్కి వెళ్ళే ముందు మన ఛానల్లో మనం అయితే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ HTML, CSS అలాగే బూట్స్ట్రాప్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే చార్ట్ పేజ్ అనే కోడింగ్ ప్రాక్టీస్ అయితే చేయడం జరిగింది. ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే చేయడం జరిగింది అనమాట. మీకు రైట్ సైడ్లో అవుట్పుట్ అయితే కనిపిస్తుంది కదా, అలా ఒక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దానికోసం మనం ప్రీవియస్ వీడియోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో మీకు రిసోర్సెస్ అనే PDF అయితే ఉంటుందన్నమాట. ఆ డౌన్లోడ్ చేసుకొని ఒక ఇలా డెమో ఇమేజ్ అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ చూసుకుంటూ మీరైతే కోడ్ అయితే రాయాలన్నమాట. కోడ్ రాసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడే ఆ వీడియో అయితే చూడండి. మీరు ముందుగా ప్రాక్టీస్ అయితే చేయండి. వితౌట్ ప్రాక్టీస్ మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే రాదనమాట. ఓకేనా? మన మన మెయిన్ ఏమైంది, మనం కాన్సెప్ట్ నేర్చుకుంటూ వాటి మీద ప్రాక్టీస్ చేసుకుంటూ మల్టిపుల్ కోడింగ్ పార్ట్స్ చేసుకుంటూ పోవాలన్నమాట. అప్పుడే మనకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయితే కావడం జరుగుతుంది. ఓకేనా? మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే ఇంకొక కోడింగ్ ప్రాక్టీస్ అయితే చేద్దాము. ఓకేనా? ఇది మన ప్రీవియస్ అవుట్పుట్ అనమాట. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది మన ప్రీవియస్ అవుట్పుట్. చార్ట్ పేజ్ అని వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఎవరైనా చేయకుంటే ఖచ్చితంగా అది చేసిన తర్వాతనే ఈ వీడియోకి అయితే రండి. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, కోడింగ్ కవర్ పేజ్ అనే ఇంకొక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మనం ప్రీవియస్ ఏమేమి టాపిక్ నేర్చుకున్నామో ఆ టాపిక్స్ మీద బేస్ చేసుకొని ఈ వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇవి ఏం జరుగుతుందంటే ముందుగా మన స్టెప్స్ ఏంది, ముందుగా మనం ఏదైనా క్రియేట్ చేయాలంటే ముందుగా ఆ పేజ్ని, ఆ ప్రాజెక్ట్ని మనం పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మనం ఇప్పుడు ఈ వెబ్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి దీన్ని మనం పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఒక్కో పార్ట్ని డెవలప్ చేసుకుంటూ కోడ్ రాసుకుంటూ వెళ్దాం అనమాట. ఓకేనా? ముందుగా దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది. ముందుగా పార్ట్ 1 వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే పెడదాం. అలాగే పార్ట్ 2 వచ్చేసి మనం ఈ కార్డ్లో టెక్స్ట్. అలాగే దీనికి ఇంకో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఉందన్నమాట. లైట్ బ్లాక్ కలర్లో ఉంది. అది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఓకేనా? ఇదైతే పార్ట్ 2. ఇక్కడ ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టి తర్వాత ఈ కార్డ్ని అయితే క్రియేట్ చేద్దాం. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో చూడకుండా ముందుగా ఈ PDFని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ సొంతంగా కోడ్ని ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోకి అయితే రండి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒకసారి కన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో అయితే చూడండి అనమాట. ఓకేనా? మీకైతే ఇందులో ఈ PDFలో ఏమేమి ఉంటాయంటే ఇది డెమో ఇమేజ్. మనకు కావాల్సిన అవుట్పుట్ ఈ విధంగా అయితే రావాలి. మీరు HTML అలాగే CSS ఫైల్ క్రియేట్ చేసి అందులో కోడ్ రాస్తే మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావాలన్నమాట. ఓకేనా? ఇందులో ఏమేమి ఉంటాయంటే మీకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్. ఓకేనా? ఇమేజ్ లింక్ అయితే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఆ ఇమేజ్ని కాపీ చేసుకోవచ్చు అనమాట. ఇమేజ్ లింక్ని కాపీ చేసుకొని మన కోడ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం CSSలో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెట్టాలి, ఆ కార్డ్లో ఉన్నది కదా, ఈ కార్డ్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ ఏం పెట్టాలనేది మనకి ఎక్స్ట్రా కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కార్డుకి సంబంధించిన బార్డర్కి సంబంధించిన కలర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. గ్రీన్ కలర్ ఉంది కదా, దానికి సంబంధించిన ఎక్స్ట్రా కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అలాగే ఫాంట్ ఫ్యామిలీ, మనం ఆ టెక్స్ట్కి ఏ ఫాంట్ ఫ్యామిలీ వాడాలనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీరు ఓన్లీ చేయాల్సిందల్లా కోడ్ రాసి ఈ ప్రాపర్టీస్ని మీరైతే మీ కోడ్లో అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. యూజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా అవుట్పుట్ అయితే తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకైతే అవుట్పుట్ కావాలి. ముందుగా మనం ఏం చేయాలి, మనం విజువల్ స్టూడియో ఓపెన్ చేసి అందులో HTML అలాగే CSS ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది విజువల్ స్టూడియో అనమాట. విజువల్ స్టూడియో మీ దాంట్లో లేకపోతే ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఒక వీడియో అయితే మనం ప్లేలిస్ట్ అయితే ఉంటుంది అనమాట. మీరు అందులోకి వెళ్ళి చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. పేరేం పెడుతున్నాను, మన వెబ్ పేజ్ పేరేంది, కోడింగ్ కవర్ పేజ్ కవర్ పేజ్ .html అని అయితే నేమ్ అయితే ఇస్తున్నాను అనమాట. ఓకేనా? దీన్ని అయితే కాపీ చేసుకోండి, ఎందుకంటే CSS కూడా సేమ్ ఫైల్ నేమ్ అయితే ఇద్దాము. ఓకేనా? ప్రీవియస్ దాన్ని అయితే తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను CSS ఫైల్ని కూడా క్రియేట్ చేస్తున్నాను విత్ సేమ్ నేమ్. ఎక్స్టెన్షన్ అయితే వేరే ఇస్తున్నాను. ఎక్స్టెన్షన్ ఏంటి, CSS. మనం ఇప్పుడు HTML అలాగే CSS ఫైల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత ఏం చేయాలి, మనకి HTML బాడీ అయితే ఇవ్వాలన్నమాట.
దానికోసం Shift+1 ఒత్తి ఎంటర్ ఒత్తినట్టయితే మనకి HTML బాడీ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏం చేయాలి ముందుగా మనం ఏమైనా లింక్స్ యాడ్ చేయాలా అని చెక్ చేసుకోవాలి. మనం బూట్‌స్ట్రాప్ లింక్స్ కానీ మనం HTML, CSS లింక్ చేయాలన్నమాట. ముందుగా మనం బూట్‌స్ట్రాప్ లింక్స్ CDN లింక్స్ అయితే యాడ్ చేద్దాం. ఎందుకంటే మన కోడ్లో బూట్‌స్ట్రాప్ యూజ్ చేస్తాం కాబట్టి CDN లింక్స్ అయితే యాడ్ చేద్దాం అనమాట. అవి మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అది మీరు ఇక్కడైతే యాడ్ చేయండి హెడ్డింగ్ పార్ట్. ఓకేనా? ఇప్పుడు నేను CDN లింక్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఈ CDN లింక్స్ ఎందుకంటే మనకి బూట్‌స్ట్రాప్ స్టైల్స్ అనేవి మన HTMLకి అప్లై కావాలంటే ఈ CDN లింక్స్ అనేవి యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ CDN లింక్స్ అనేవి మనం హెడర్ పార్ట్లో అయితే పేస్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఆ CDN లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరైతే ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ విధంగా పేస్ట్ చేసినట్టయితే మనకి బూట్‌స్ట్రాప్‌ని కోడ్ స్నిప్పెట్స్ అయితే మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దీని తర్వాత మనకి మెయిన్ వచ్చేసి HTMLని అలాగనే CSSని అయితే లింక్ చేయాలి. ఇక్కడ మనం లింక్ అయితే చేద్దాము. దానికోసం లింక్ rel డబుల్ కొటేషన్లో స్టైల్ షీట్ అని ఇచ్చి దాని తర్వాత href ఇదైతే ఇవ్వడం అయితే మర్చిపోద్దు అనమాట. ఇది ఇవ్వకపోతే మనకి CSS స్టైల్స్ అనేవి మనకి HTMLకి అయితే అప్లై కావాలన్నమాట. ఇప్పుడు ఈ డబుల్ కొటేషన్ మధ్యలో CSS ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. కోడింగ్ ఇచ్చిన తర్వాత // యాంగులర్ ప్లేస్ అయితే క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం మన మెయిన్ కోడ్కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మనం బాడీలో అయితే కోడ్ అయితే రాయాలి. ఇప్పుడు ప్రెసెంట్ మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం నేను ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. డివ్ ఎప్పుడైనా ఒక కంటైనర్లో అయితే కోడ్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. అది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టడానికి ఒక సెలెక్టర్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సెలెక్టర్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఇది క్లాస్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ మధ్యలో కోడింగ్ కంటైనర్ అనే ఒక సెలెక్టర్ని అయితే క్రియేట్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం. దీన్ని అయితే కాపీ చేసుకోండి, ఎందుకంటే మనం ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తే రాదనమాట. ఇప్పుడు నేను రూల్ సెట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను ఆ నేమ్ తోటి. ఇప్పుడు డబుల్ ఫ్రాన్సిస్ ఓపెన్ క్లోజ్ చేసి ఫ్లవర్ బేస్ ఓపెన్ క్లోజ్ చేసి ఇందులో అయితే మనం అయితే కోడ్ అయితే రాయాలన్నమాట. ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే పెడదాము. ఓకేనా? దానికంటే ముందు మనం మీకు ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనకి ఫాంట్ ఫ్యామిలీస్ అనేవి కొన్ని వెబ్సైట్లో కొన్ని అయితే వర్క్ కావన్నమాట. సో డిఫాల్ట్గా అన్ని వర్క్ కానికి కొన్ని డిఫాల్ట్గా కొన్ని అయితే ఇన్స్టాల్ అయి ఉంటాయి అనమాట. ఈ లింక్లో ఈ లింక్ని అయితే మీ CSS ఫైల్లో స్టార్టింగ్లో అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేద్దాము. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL ఆఫ్ parenthesis ఓపెన్ క్లోజ్ డబుల్ కొటేషన్లో మనం ఆ లింక్ అయితే ఇవ్వాలన్నమాట. ఆ ఇమేజ్ లింక్ కోసం మనం పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేద్దాము. మన పీడిఎఫ్లో ఇక్కడ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. దీని అయితే కాపీ చేసుకోండి, లేదా ఈ లింక్ మీద ప్రెస్ చేసినట్టయితే మనకి డైరెక్ట్గా ఆ ఇమేజ్ అయితే మన బ్రౌజర్లో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్లో ఆ ఇమేజ్ లింక్ అయితే ఉంటుంది, దాన్ని అయితే కాపీ చేసుకోండి. ఓకేనా? కాపీ చేసుకొని మనం ఇక్కడ URLలో పేస్ట్ చేయండి అనమాట. URL డబుల్ కొటేషన్ మధ్యలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినట్టయితే మనం ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏమి వైట్ పేజ్ ఒకటే వస్తుంది అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే అప్లై రాదనమాట. ఎందుకంటే మన HTMLలో ఎలాంటి టెక్స్ట్ ఇవ్వలేదు కాబట్టి మనకి బై డిఫాల్ట్గా మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే అప్లై కాదనమాట. ఇప్పుడు మనం హైట్ ఇద్దాం. హైట్ అనేది వ్యూపోర్ట్ హైట్ ఇచ్చినట్టయితే 100 VH ఇచ్చినట్టయితే ఆ వ్యూపోర్ట్ ఆ బ్రౌజర్ అయితే ఎంత హైట్ విడుతుంటుందో అంత అయితే కవర్ అవుతుంది అనమాట. చూసారు కదా, మనకి ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఆ ఇమేజ్ అనేది రిపీట్ కాకుండా హారిజాంటల్గా అలాగే వర్టికల్గా రిపీట్ కాకుండా బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది ఇద్దాము, కవర్ అనేది ఇద్దాము. ఇచ్చినట్టయితే మనకి ఇమేజ్ అనేది రిపీట్ కాదనమాట. ఓకేనా? మనం పార్ట్ 1 అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సక్సెస్ఫుల్గా యాడ్ చేసాం. ఇక్కడ మళ్ళీ మనం HTMLకి అయితే వచ్చి మన సెకండ్ పార్ట్ వచ్చేసి కార్డు కోసం ఇంకొక డివ్ కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి ఆ హెడ్డింగ్ మిడిల్లో మీకు పీడిఎఫ్లో చూసినట్టయితే ఒకసారి పీడిఎఫ్ చూపిస్తాను. ఈ హెడ్డింగ్ని స్టైల్ చేయడానికి నేను ఒక సెలెక్టర్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు
కోడింగ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్టర్ నేమ్ అయితే ఇవ్వాలి కదా, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కోడింగ్ హెడ్డింగ్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, సెలెక్టర్ నేమ్ అయితే కోడింగ్ హెడ్డింగ్ అనేది ఇచ్చాను. ఇక్కడ దీన్ని కాపీ చేసుకోండి. దీంతో మనం రూల్ సెట్ క్రియేట్ చేసి అందులో స్టైల్ ప్రాపర్టీస్ అయితే రాద్దాము. ఇక్కడ డాట్ అని పెట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, టెక్స్ట్ ఇవ్వాలి కదా, ఇప్పుడు మనం హెడ్డింగ్ ఇవ్వాలి కదా, H1 హెడ్డింగ్ అయితే ఇందులో అయితే ఏమని ఇద్దాం, అందులో టెక్స్ట్ని అయితే మీరైతే ఎంటర్ చేయండి. డోస్వి టెక్స్ట్ని అయితే నేను డైరెక్ట్గా పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని స్టైల్ చేయాలి కదా, మనం ఈ కంటైనర్కి అయితే ఇవ్వద్దు అనమాట, మనం హెడ్డింగ్ పార్ట్కి అయితే ఇవ్వాలన్నమాట. మనం హెడ్డింగ్ని అయితే స్టైల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో స్టార్టింగ్ ట్యాగ్లో ఇవ్వాలన్నమాట అది సెలెక్టర్ అనేది. ఓకేనా, ఇప్పుడు మనకి హెడ్డింగ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని హెడ్డింగ్ అయితే స్టైల్ చేద్దాము. దానికోసం మనం ముందుగా కలర్ అయితే యాడ్ చేద్దాము. టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది కాబట్టి ఆ టెక్స్ట్ కలర్ అయితే యాడ్ చేద్దాము. ఆ టెక్స్ట్ కలర్ ఏముంది, కలర్ వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్ తెలుసు కదా, వైట్కి 6F అయితే పెట్టాలన్నమాట. మనకి ఇది వైట్ కలర్లోకి అయితే మారడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి కలర్ అయితే చేంజ్ కావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఫాంట్ ఫ్యామిలీ. మనం ఫాంట్ ఫ్యామిలీ పీడిఎఫ్లో ఏమని ఇచ్చాము, బ్రీఫ్ సెరిఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి మనం మన పీడిఎఫ్లో ఇచ్చినట్టుగా ఇద్దాము. సరే, బ్రీఫ్ సెరిఫ్ అని ఇచ్చినట్టే అదైతే చేంజ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దాని స్టైల్ అయితే చేంజ్ కావడం జరిగింది. మీరు ఖచ్చితంగా మీకు స్టార్టింగ్లో లింక్ ఇచ్చాను కదా, ఈ లింక్ అయితే ఖచ్చితంగా మీరైతే CSS ఫైల్ స్టార్టింగ్లో అయితే యాడ్ చేసుకోండి, లేకపోతే కొన్ని బ్రౌజర్లో ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది పనిచేయదనమాట. ఓకేనా, ఫాంట్ సైజ్ అయితే కొంచెం పెడదాము, ఫాంట్ సైజ్ అయితే కొంచెం అడ్జస్ట్ చేద్దాము. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 40 పిక్స్ అయితే ఇద్దాము, కొంచెం క్లియర్గా కనిపిస్తుంది 40 పిక్స్. ఓకేనా, మనకు కావాల్సినంత సైజ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేసాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టి ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాము. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి, టెక్స్ట్ చుట్టూ ఒక బార్డర్ కావాలి. ఈ టెక్స్ట్కి దాని మధ్యలో ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇవ్వాలి కదా. దానికోసం నేను ఈ డివ్, ఇది మనకి ఈ డివ్ అనేది ఈ డివ్ లోపలనే ఉంది కదా, ఈ టెక్స్ట్ అనేది హెడ్డింగ్ అనేది. దీంట్లో మనం అయితే ఇచ్చినట్టయితే బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికైతే ఇవ్వాలన్నమాట. దానికి ఇస్తే ఈ టెక్స్ట్ వెనుక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే రావడం జరుగుతుంది. దానికోసం నేను ఇంకొక సెలెక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కోడింగ్ కార్డ్ అనేది ఇస్తాను. ఇంకో సెలెక్టర్ క్రియేట్ చేస్తున్నాను. సెలెక్టర్ నేమ్ డాట్ అని ఇచ్చి కానీ నేను కోడింగ్ కార్డ్ అని ఇచ్చి ఇప్పుడు నేను ఇందులో ఏం యాడ్ చేయాలి, ముందుగా బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. ఈ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా ఒకటి, కొంచెం లైట్ బ్లాక్ కలర్లో, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ డబుల్ కొటేషన్లో ఎక్స్ట్రా కోడ్ అయితే మన పీడిఎఫ్లో ఉంది కదా, పీడిఎఫ్లోకి వెళ్ళి అయితే కాపీ పేస్ట్ చేసుకుందాము. ఇక్కడ మీకు ఆ కార్డుకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. కార్డ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఎక్స్ కోడ్ అయితే కాపీ చేసుకొని మన దాంట్లో అయితే పేస్ట్ చేయండి. చేసినట్టయితే మన అవుట్పుట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు మనకి మీరు చూసినట్టయితే ఇక్కడ బ్లాక్ కలర్లో అయితే రావడం జరిగింది. ఈ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ అయితే రావడం జరిగింది. మీకు అంతా క్లియర్గా ఉందో లేదో చూడండి. చూసారు కదా, ఇది ఎడ్జ్ బ్లాక్ కలర్లో అయితే కన్వర్ట్ కావడం జరిగింది. దీని తర్వాత మనకి బార్డర్, ఇప్పుడు దీని చుట్టూ బార్డర్ కావాలన్నమాట. ఇప్పుడు మనం బార్డర్ అయితే యాడ్ చేద్దాము. బార్డర్ స్టైల్ సాలిడ్ అనేస్తే మనకి థిక్ ఒక లైన్ అయితే రావడం జరుగుతుంది. మనకి డిఫరెన్స్ వేలో మనం అయితే స్టైల్ చేయొచ్చు అనమాట బార్డర్ని. మీకు చెప్తాను లాస్ట్లో. బార్డర్ స్టైల్ సాలిడ్ అని ఇచ్చినట్టయితే మనకి చూసారు కదా, కొంచెం వేరియన్స్ కనిపిస్తుంది కదా, సాలిడ్గా అయితే కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం బార్డర్ విడ్త్ ఎంత ఉండాలో చెప్దాము. బార్డర్ విడ్త్ వచ్చేసి ఒక 4 పిక్స్ అయితే ఇస్తున్నాను.
4 లేదా 6 ఇస్తున్నాను. ఇప్పుడు బార్డర్కి అయితే కలర్ ఇద్దాం. మీకు లైట్ కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్లో బార్డర్ అనేది కొంచెం థిక్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దానికి కలర్ ఏముంది, గ్రీన్ కలర్లో ఉంది కదా. ఎక్స్ కోడ్ అయితే మన పీడిఎఫ్లో ఉంటుంది, కాపీ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు బార్డర్ కలర్ వచ్చేసి మన పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేద్దాం. మన పీడిఎఫ్లో బార్డర్ కలర్ ఇక్కడైతే ఉండడం జరిగింది. బార్డర్ ఎక్స్ కోడ్ని అయితే కాపీ చేసుకున్నాం. Ctrl+C కాపీ చేసుకొని మన కోడ్లో అయితే అప్లై చేద్దాము. మన అవుట్పుట్ ఏంది చూసారు కదా, మనకి అవుట్పుట్లో అయితే అప్లై కావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మన అవుట్పుట్ ఏ విధంగా ఉండాలి, ఇక్కడ చూసినట్టయితే మన అవుట్పుట్ అనేది కిందికి మూవ్ కావడం జరిగింది. కిందికి అయితే తర్వాత మూవ్ చేద్దాం. ముందుగా ఇక్కడ స్పేస్ మిడిల్లో అయితే స్పేస్ ఉండడం జరిగింది. ప్యాడింగ్ ఈ కాంటెంట్ బార్డర్ మధ్యలో స్పేస్ కావాలంటే ఏంది, ప్యాడింగ్. ఇప్పుడు మనం ప్యాడింగ్ అయితే ఇద్దాము. మనం ఈ కార్డ్లో మనకైతే ప్యాడింగ్ అనేది కావాలి కదా. ఓకేనా. స్పేస్ కోసం ప్యాడింగ్ అనేది ఇస్తున్నాను. మధ్యలో స్పేస్ కోసం ప్యాడింగ్ వచ్చేసి ఒక 45 పిక్స్ అయితే ఇస్తున్నాను. మనకి అవుట్పుట్ అనేది కార్డ్ అనేది మనకి స్పేస్ తోటి అయితే రావడం జరిగింది. ఓకేనా. దీని తర్వాత మనకి ఏ విధంగా ఉంది, ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ అలాగే స్పేసెస్ అయితే ఉండడం జరిగింది. దానికన్నా ముందు మనం ఈ కార్డ్ని అయితే కిందికి అయితే మూవ్ చేద్దాం, మిడిల్లోకి అయితే మూవ్ చేద్దాం. ఇది వర్టికల్గా మనకి మిడిల్లో అయితే ఉంది. దీనికోసం మనం బూట్స్ట్రాప్ ఫ్లెక్స్ బాక్స్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఓకేనా. దానికోసం మనం 3 స్టెప్స్లో అయితే మూవ్ చేస్తామని అయితే అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ కార్డ్ అనేది మనం మెయిన్ కంటైనర్ అంటే బ్యాక్గ్రౌండ్ కంటైనర్ లోపల ఉంది, అవునా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కంటైనర్ని నేను ఫ్లెక్స్ కంటైనర్ లాగా అయితే మార్చుతున్నాను. కానీ ఇది మనం బ్యాక్గ్రౌండ్ కంటైనర్ కదా, దీనికి నేను డి ఫ్లెక్స్ అని ఇచ్చి మనకి డైరెక్షన్ ఏంది, తర్వాత డైరెక్షన్ ఇవ్వాలి కదా. మీరు ప్రీవియస్ వీడియో చూడకుండా చూడండి, బూట్స్ట్రాప్ ఇంట్రడక్షన్ పార్ట్ 1 పార్ట్ 2 చూడకుండా చూసి వీడియోకి వస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఏ విధంగా బూట్స్ట్రాప్ అప్లై చేసి మన ఫ్లెక్స్ ఐటమ్స్ని ఏ విధంగా మనకు కావాల్సిన డైరెక్షన్లో మూవ్ చేయాలనేది తెలుస్తుంది అనమాట. ఫ్లెక్స్ అని ఇచ్చి దీనికి డైరెక్షన్ ఇవ్వాలి, ఫ్లెక్స్ కాలం, ఎందుకంటే మనం వర్టికల్గా కిందికి మూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు నేను డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఎక్కడ పోవాలని అయితే ఇవ్వాలన్నమాట. జస్టిఫై కంటెంట్ ఎక్కడ పోవాలని, కంటెంట్ సెంటర్, సారీ ఇక్కడ కాలం స్పెల్లింగ్ కాలం అని. ఓకేనా. ఇప్పుడు మనం జస్టిఫై కంటెంట్ అయితే మనకైతే కిందికైతే మూవ్ కావడం జరిగింది. ఓకేనా. మిడిల్లోకి అయితే మూవ్ కావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం సిమిలర్గా మన అవుట్పుట్ అనేది సిమిలర్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకుందాం. మన పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసాం. ఇప్పుడు మనకి ఈ కార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది, కానీ మనకి లెఫ్ట్ సైడ్లో అలాగే రైట్ సైడ్లో మనకి స్పేస్ అయితే రావడం జరిగింది, అలాగే టాప్లో బాటంలో కూడా స్పేస్ అయితే ఉండడం జరిగింది. దానికోసం నేను ఈ కంటైనర్కి ప్యాడింగ్ అయితే అప్లై చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ కార్డ్ చుట్టూ మనకైతే ప్యాడింగ్ రావాలి. కానీ కార్డ్ అనేది ఒక కంటైనర్ అనుకోండి, ఈ కాంటెంట్ అనుకోండి, ఈ కాంటెంట్ అలాగే ఇది బార్డర్ అనుకోండి. ఓకేనా. ఈ ఇమేజ్ బార్డర్ అనుకోండి, ఈ మధ్యలో మనకి స్పేసింగ్ కావాలి. ఓకేనా. దానికోసం మనం ఇక్కడ ప్యాడింగ్ అయితే అప్లై చేయాలన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ కంటైనర్ కోసం కంటైనర్ సెలెక్టర్లో మనం ప్యాడింగ్ అనేది అప్లై చేస్తే మనకైతే జరుగుతుంది. స్పేస్ ప్యాడింగ్ ఒక 20 పిక్స్ ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, చూసారా మనకైతే ప్యాడింగ్ అయితే అప్లై కావడం జరిగింది, కొంచెం స్పేస్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీకు కావాల్సినంత స్పేస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇంకా కొంచెం స్పేస్ అయితే యాడ్ చేద్దాము. 25 పిక్స్ అయితే ఇచ్చాను. ఓకేనా. మీకు డివైస్ని బట్టి మీకు ఈ టెక్స్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. మీకు ఇమేజ్లో 3 లైన్స్లో ఉంది కదా, ఈ డివైస్ విడ్త్ పెద్దగా ఉండడం వల్ల మీకు 2 లైన్స్లో అయితే రావడం జరిగింది. మీరు డివైస్ విడ్త్ అనేది తగ్గించినట్టయితే మీకైతే ఇంకా టెక్స్ట్ అనేది 3 లైన్స్లో అయితే రావడం జరుగుతుంది. లేదా మీరు ఇంకా కావాలనుకుంటే ఈ ప్యాడింగ్ సైజ్ అయితే పెంచుకోవచ్చు అనమాట. 35 ఇచ్చినట్టయితే మనకి ఈ విధంగా మీకు స్పేస్ అయితే పెరగడం జరుగుతుంది లెఫ్ట్ అలాగే రైట్ సైడ్లో. ఇక్కడ నేను విడ్త్ పెంచుతూ ఉంటే దాని యొక్క సెంటెన్స్ కూడా లైన్ కూడా మనకి అడ్జస్ట్ కావడం జరుగుతుంది ఆ విడ్త్ తగ్గట్టు. కాబట్టి మనకి
ఆ లైన్స్ అనేవి మల్టిపుల్ లైన్స్లో ఉన్న పర్వాలేదన్నమాట. మనకి అవుట్పుట్ అనేది సిమిలర్గా ఉందా లేదా అనేది మనకి కావాల్సిందనమాట. ఓకేనా. మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంది, ఇది. ఓకేనా. మనం ఇప్పుడైతే అంత అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇది మన అవుట్పుట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏమేం చేసామంటే దానికన్నా ముందు ఇప్పుడు మీకు బార్డర్ గురించి చెప్తాను కదా. బార్డర్లో సాలిడ్ కాకుండా మీరు మల్టిపుల్ వేస్లో స్టైల్ చేసుకోవాలన్నమాట. డాటెడ్ అని పెట్టామనుకోండి, మీకు బార్డర్ అనేది మొత్తం డాటెడ్స్లో రావడం జరుగుతుంది. ఓకేనా. అలాగే మీరు డాట్స్లో కాకుండా మీకు ఇంకా డబుల్ డన్ పెట్టారనుకోండి, డబుల్ డన్ పెడితే డబుల్ లైన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా మనకి డిఫరెంట్ వేలో మనం స్టైల్ చేసుకోవచ్చు అనమాట బార్డర్ని. మనకి ప్రజెంట్ ఇప్పుడు సాలిడ్ కావాలి కాబట్టి సాలిడ్స్ అయితే పెట్టండి అనమాట. మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మీ ఆన్సర్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. మనం ఇక్కడ కోడ్ చూస్తున్నట్టయితే ఇది మన కోడ్ అనమాట. మనం ముందుగా ఏం చేసాం, ఒక బ్యాక్గ్రౌండ్ కోసం బ్యాక్గ్రౌండ్ కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేసి అందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టడానికి బ్యాక్గ్రౌండ్ కోడింగ్ కంటైనర్ అని ఒక సెలెక్టర్ క్రియేట్ చేసాం అనమాట. క్రియేట్ చేసి అందులో మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ హైట్ అలాగే బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇచ్చి ఇందులో ప్యాడింగ్, ఎందుకంటే ఈ కార్డ్ చుట్టూ కొంచెం స్పేస్ రానికి ప్యాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం ఏం చేసాం, ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసి అందులో హెడ్డింగ్ అని ఒక హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మనం హెడ్డింగ్ స్టైల్ చేయడానికి కోడింగ్ హెడ్డింగ్ అని సెలెక్టర్ అయితే క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి దాంట్లో కలర్, ఫాంట్ ఫ్యామిలీ అలాగే దాని సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఈ టెక్స్ట్కి బార్డర్ వేయడానికి కోడింగ్ కార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. కోడింగ్ కార్డ్లో బ్యాక్గ్రౌండ్ కలర్, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి బార్డర్ స్టైల్ సాలిడ్ విడ్త్ అలాగే కలర్ అలాగే దానికి ప్యాడింగ్ అంటే ఎందుకంటే మధ్యలో స్పేస్ రానికి మనం ప్యాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్యాడింగ్ 45 పిక్స్ ఇవ్వడం వల్ల మనకి టెక్స్ట్కి ఈ బార్డర్కి మధ్యలో స్పేస్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు బూస్టాప్ యూజ్ చేసుకొని దీన్ని మనం ఫ్లెక్స్ కంటైనర్ లాగా అయితే క్రియేట్ చేసాం అనమాట. దీన్ని బ్యాక్గ్రౌండ్ కంటైనర్ని ఫ్లెక్స్ కంటైనర్ లాగా మార్చి దానికి ఇప్పుడు ఈ కార్డ్కి ఒక డైరెక్షన్ ఇచ్చి అది జస్టిఫై కంటెంట్ ఎక్కడికి వెళ్ళాలో సెంటర్ వెళ్ళాలి కాబట్టి సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. సెంటర్ కాకుండా మీరు ఎండ్ అని ఇచ్చి ఎండ్కి అయితే మూవ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎండ్ అని ఇచ్చారనుకోని మనకి ఎండ్కి అయితే మూవ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఇప్పుడు కావాల్సిన అవుట్పుట్ సెంటర్ కాబట్టి సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి.